హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ లవ్ ఫెయిలియర్ అయితే గడ్డం పెంచి దేవదాస్ అవుతారు, కానీ నేను మాత్రం ఒక అడుగు ముందుకేసి క్రోమ్ వీడియోలు, ఫాస్ట్ ఫుడ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి బానిసైపోయి బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాను. మ్యాటర్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉండిందండి. తను నాకు ప్రాణం మానం మొత్తం అనుకున్నా. ఫ్యూచర్ లో పెళ్లి, నలుగురు పిల్లలు, వాళ్ళకి పేర్లు కూడా డిసైడ్ చేసేసా. కానీ ఆ పిల్ల మాత్రం రివర్స్ గేర్ వేసింది. నీతో ఫ్యూచర్ లేదు బ్రో అని చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. తను వెళ్ళిపోయింది, కానీ నా బుర్రలో ఉన్న ఫ్యామిలీ ప్లానింగ్ గ్రాఫిక్స్ మాత్రం వెళ్ళలేదు. రన్నర్ పాస్ట్. ఆ బాధలో నేను చేసిన పని ఏంటో తెలుసా? తాజా యాప్ అని ఒక యాప్ తయారు చేసి దాన్ని కేవలం 1% కష్టంతో ప్లే స్టోర్ లో పడేసా. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు చూసినా సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. అంటే స్టాక్ అయిపోయి కాదు బాబు, నాలో ఓపిక అయిపోయి. ఇంకోటి మన మార్కెట్ అంట. రైతుల కోసం, వ్యాపారుల కోసం అని పేరు పెట్టి నేను మాత్రం ఇంట్లో కూర్చుని రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. వాట్ ఏ డెడికేషన్ కదా. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్. ఒక అమ్మాయి కోసం నా లైఫ్ ని, నా యాప్స్ ని ఇలా సోల్డ్ అవుట్ చేయడం కరెక్ట్ కాదని స్ట్రైక్ అయింది. నన్ను వదిలేసిన వాళ్ళ ముందు లూజర్ లా ఉండడం కాదు, యూజర్ ని పెంచి CEO లా ఉండాలి. ఇక నుంచి ఆ క్రోమ్ వీడియోలు క్లోజ్, ఆ జంక్ ఫుడ్ కి కాటా, ఆ బద్ధకానికి బై బై. నా తాజా యాప్ ఇకపై ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. నా మార్కెట్ లో మారుమోగిపోతుంది. ఆ 1% ప్రయత్నాన్ని 100% హార్డ్ వర్క్ గా మార్చేస్తున్నా. గుర్తు పెట్టుకోండి, గతం గత, భవిష్యత్తు మాత్రం నాది. పట్టుదలతో కొడుతున్నాం, సక్సెస్ అవుతున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జై హింద్, జై హింద్.